క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనము. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు ఇశ్రాయేలీలు ఒక ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నీరు కటిక చేదు. ఆ నీటిని వారు త్రాగలేకపోయినారు. ఆ నీరు చాలా చేదుగా ఉన్నాయి. అందుకనే ఆ ప్రాంతమునకు మారా అనే పేరు పెట్టబడింది. ఎప్పుడైతే వారు అలసిపోయి 3 దినములు ప్రయాణం చేసి వచ్చిన తరువాత వారు త్రాగటానికి నీళ్లు లేవో, అప్పుడు వాళ్ళందరూ మోషే మీద సనుగుకొన్నారు. అయితే మోషే మాత్రం దేవునికి మొరపెట్టాడు. మోషే అంటున్నాడు, అయా మమ్ములను కనికరించు, నీళ్ళైతే ఉన్నాయి కానీ అవి త్రాగటానికి చేదుగా ఉన్నాయ్యా, మా పరిస్థితి ఇలా ఉందయ్యా అని మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక చెట్టును మోషేకు దేవుడు చూపించారు. ఆ ప్రాంతంలో ఇబ్బంది ఉందని, వారు అక్కడికి వస్తారని దేవుడు ముందుగానే అక్కడ ఒక మార్గాన్ని, ఒక సొల్యూషన్, ఒక చెట్టు రూపంలో దేవుడు పెట్టి ఉంచారు. ఎప్పుడైతే మోషే గారు మొరపెట్టాడో దేవుడు ఆ పరిష్కారాన్ని, ఆ చెట్టుని అక్కడ చూపించాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా అనొచ్చు, అయా నా కుటుంబంలో ఎలా ఉందయా, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందయా, నా ఆర్థిక పరిస్థితి ఇదయా, నా వ్యాపారము అని ఇలా ఎన్నో నీవు చెప్పొచ్చు. కానీ మీరు మొరపెట్టేవారిగా ఉంటే ఏదో ప్రార్థన చేయాలి కనుక చేయటం అలా కాదు. నీవు మొరపెడితే గనుక నీ సమస్యలకి నీకు ముందుగానే దేవుడు ఆల్రెడీ జవాబును పెట్టేసి ఉంచారు. అక్కడ ప్రజలందరూ సనుగుకొన్నారు, కానీ మోషే మాత్రము దేవునికి మొరపెట్టినాడు. చాలామంది ఈ విధంగా అంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, అయినా మాకు జరగలేదు, బాప్తీసము తీసుకున్నాము, అయినా మాకు ఇది జరగలేదు అని అంటారు. కానీ మోషే వలె నమ్మకస్తురాలుగా నీవు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు జవాబును ఇస్తారు. దేవునికి తెలుసు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏమి చేశారు అంటే దేవునికి మొరపెట్టడం మానేసి సనుగుకొన్నారు. ఈరోజు నీవు కూడా అలాగే అనుకుంటూ ఉన్నావా? అది జరగలేదు, ఇది జరగలేదు అని నీవు అనుకుంటూ ఉన్నావా? నీవు సనగవద్దు, నీవు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానము నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. నీవు దేని గురించి బాధపడుతున్నావో, నీవు దేని గురించి అయితే దిగులు చెందుతున్నావో దేవునికి తెలుసు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చటానికి అక్కడ ఒక చెట్టును ఉంచినట్టుగా నీ జీవితంలో కలిగిన చేదును, నీ కుటుంబంలో ఉన్న ఆ చేదును పోగొట్టటానికి దేవుడు ఆల్రెడీ జవాబును సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి నీవు ఈ విధంగా ప్రార్థన చెయ్యి. దేవా, ఆనాడు చేదు నీటిని మధురంగా మార్చావు కదా తండ్రి, వారి దప్పిక తీర్చావు కదా ప్రభువా, ఇదిగో దేవా, ఇది నా దప్పిక, ఇది కూడా తీర్చయా, నా చేదు పరిస్థితి మధురంగా మార్చయా అని నీవు ఈ వాగ్దానము ఎత్తి ప్రార్థన చెయ్యి. దేవుడి వాగ్దానము వింటున్న మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి.
ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డల జీవితంలో చేదు పరిస్థితి ఉన్నదో తండ్రి, ఆ చేదును తొలగించండి ప్రభా. ఆ చేదును మధురముగా మార్చమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.